హిందూ సనాతన ధర్మం ఎందుకింత శాశ్వతమైందో ఎప్పుడైనా ఆలోచించారా? వేల సంవత్సరాల క్రితం నుండి మొదలయ్యి ఈ సాంప్రదాయం ఇప్పటికీ మనతోనే విలీనమైపోయిందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఇవాల్టి రోజుల్లో సనాతన ధర్మాన్ని ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధితో పోలుస్తూ ప్రచారం చేసే నేతల నుండి అదే సనాతన ధర్మాన్ని తన జీవనశైలిగా మార్చుకొని అసలైన సనాతనం అంటే ఏంటో చాటి చెప్పే నాయకులు కూడా ఉన్నారు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సనాతన ధర్మం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటూ, అలాగే సనాతన ధర్మాన్ని ఎందుకు కొందరు తప్పుదారి పట్టిస్తున్నారో మాట్లాడుకుందాం. సనాతన ధర్మం, దీనిని కొందరు హిందూ ధర్మం అని కూడా అంటారు. మరికొందరు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మతాల్లో ఒకటిగా భావిస్తారు. ఇందులో ప్రకృతితో సమన్వయంగా జీవించడం, సత్యం, అహింస మరియు మోక్షం అనే మూల సూత్రాలు ఉంటాయి. సనాతన ధర్మంలో దేవతలను పూజించడం, యోగా, ధ్యానం మరియు కర్మ సూత్రాలను పాటించడం ముఖ్యమైనది. సనాతన ధర్మం ప్రకారం మనుషులు తన స్వధర్మాన్ని పాటించడం ద్వారా మోక్షం సాధించవచ్చు. ఇంతటి గొప్ప సనాతన ధర్మం గురించి, దాని విలువ గురించి ఇప్పటి తరం వారికి కానీ ఈ తరం పిల్లలకి కానీ అవగాహన లేకుండా పోతుంది. అందరూ పశ్చిమ దేశాల యొక్క లక్షణాలను, అక్కడి అలవాట్లను అభినందిస్తుంటే, ఇతర దేశాల యొక్క ప్రజలు మన సనాతన ధర్మం యొక్క సూత్రాలను అనుసరిస్తున్నారు. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన ధర్మం. అలా సనాతన ధర్మాన్ని కాపాడటానికి, అవగాహన పెంచడానికి కొంతమంది నేటి దర్శకులు, గురువులు, నాయకులు, మహానాయకులు, ధర్మగురువులు ప్రయత్నిస్తున్నారు. రండి, మన అందరం కలిసి వారికి సహాయం చేద్దాం. ఈ వీడియోలో చెప్పినది ఎవరిని ఉద్దేశించినది కాదు, మన సనాతన ధర్మం గురించి తెలియజేసే ప్రయత్నం మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు. ఏదైనా కొత్త విషయం మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.